హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే. లేడీస్లో పీసీఓడి వల్ల కానీ థైరాయిడ్ వల్ల కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది కామన్గా ఉండే ప్రాబ్లం కదా. ప్రాబ్లం ఏదైనా కానీ పీరియడ్స్ని రెగ్యులర్ చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. రోజు హెల్తీ డైట్ ఫాలో అవుతూ వెయిట్ తగ్గడం వల్ల పీరియడ్స్ని రెగ్యులర్ చేసుకోవచ్చు. ఇంకా మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గించుకోవచ్చు. డే 1, డే 2, డే 3లో నేను ఏం డైట్ ఫాలో అయ్యానో చూపించాను కదా. ఈ రోజైతే డే 4లో నేను ఏం డైట్ ఫాలో అవుతానో చూసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మార్నింగ్ లేవగానే 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు తాగాను. గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి వెయిట్ లాస్ డ్రింక్ అయితే తాగుతాను. ఆ అరగంట గ్యాప్లో అయితే నేను ఇక్కడ వెయిట్ లాస్ డ్రింక్ చేసుకుంటున్నానండి. ఈ వెయిట్ లాస్ డ్రింక్ చేసుకోవడం కోసం 2 గ్లాసుల వాటర్ని గిన్నెలో పోసి అందులో దాల్చిన చెక్క వేసి బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ వాటర్ని గ్లాసులో పోసుకుని తాగడమే. వెయిట్ లాస్ డ్రింక్ తాగిన తర్వాత నేనైతే బయటికి వెళ్ళి 20 మినిట్స్ వాకింగ్ చేసి వస్తాను. బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం కుదిరిన వాళ్ళు ఇంట్లోనే ఒక 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ చేయడం కానీ వెయిట్ మేనేజ్మెంట్కి ఇంకా వెయిట్ లాస్కి చాలా మంచిది. 20 మినిట్స్ వాకింగ్ చేసేసి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నానండి. నేను ఈరోజు చేసే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్ప్రౌట్స్ దోశ. స్ప్రౌట్స్ దోశలోకి నేను ఈరోజైతే పల్లి టమాటో చట్నీ చేస్తున్నానండి. ఈ చట్నీ దోశల్లోకి చాలా బాగుంటుంది. ఈ చట్నీ చేయడానికి స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వేరుశనగ గుళ్ళని వేసి వేరుశనగ గుళ్ళు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటోలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేయాలి. టొమాటో ముక్కలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే కరివేపాకు ప్లేస్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం చింతపండు వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేస్తే టమాటోలు అయితే సాఫ్ట్గా మగ్గిపోతాయి. చూడండి, టమాటోలు ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి తర్వాత అందులో ఒక వెల్లుల్లి రెబ్బ, సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టి ఆ పోపుని చట్నీలో వేసుకుంటే పల్లి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా స్ప్రౌట్స్ దోశ చేసుకోవడం కోసం మిక్సీ గిన్నెలో స్ప్రౌట్స్ వేసి నేను ఇక్కడ ఒక కప్పు స్ప్రౌట్స్ వేసానండి. ఇది ఇద్దరికైతే సరిపోతుంది. తర్వాత అందులో 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, సరిపడా సాల్ట్, ఇంకా సరిపడా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు మనం తినే ఫుడ్ క్వాంటిటీ కూడా తగ్గించాలి కదండి. కానీ మనం ఒక దోశ తింటే మనకేమో పొట్ట నిండినట్టు అనిపించదు. అందుకని నేను ఎప్పుడు దోశ వేసినా కానీ ప్లెయిన్గా కాకుండా అందులో క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేస్తాను. ఇలా అన్ని వెజిటేబుల్స్ని వేసుకోవడం వల్ల మనకి ఒక దోశ తిన్నా కానీ మనకి స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. నేను ఇక్కడ దోశలోకని చెప్పి క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ని కట్ చేశాను కదండి. అందులో నేనైతే కొంచెం మిరియాల పొడి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, సరిపడా సాల్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో రుద్దాలి. ఇలా ఆనియన్తో రుద్దడం వల్ల దోశలు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా బాగా వస్తాయి. ఇప్పుడైతే ముందుగా మిక్సీ పట్టుకున్న స్ప్రౌట్స్ బ్యాటర్ని ఇలా ప్యాన్ మీద పలుచగా ఇంకా రౌండ్గా దోశ వేసుకుని ముందుగా రెడీ చేసుకున్న వెజిటేబుల్ మిక్స్ని దోశ పైన ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. పైన మూత పెట్టి ఒక 1 మినిట్ అలానే ఉంచాలి. ఇలా పైన మూత పెట్టడం వల్ల వేసిన వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్గా అవుతాయి. దోశ మంచిగా కాలిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో హెల్దీ అయిన స్ప్రౌట్స్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ రోజున బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఒక స్ప్రౌట్స్ దోశ, 4 కీర దోశ ముక్కలు, ఇంకా ముందుగా రెడీ చేసుకున్న చట్నీ. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఎవ్రీ 1 అవర్కి ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల ఎక్కువసేపు ఆకలేయకుండా ఉంటుంది. ఇంకా డైజెషన్కి కూడా చాలా మంచిది. ఇంకా ఈ రోజు లంచ్కి వచ్చేసి నేనైతే వాక్కాయ పప్పు, బెండకాయ ఫ్రై, ఇంకా బార్నియాడ్ మిల్లెట్ రైస్ చేస్తున్నాను. ముందుగా వాక్కాయ పప్పు చేసుకోవడం కోసం కుక్కర్లో 1 గ్లాసున్నర ఎర్రకంది పప్పు వేసి వాటర్ పోసి శుభ్రంగా కడిగి తర్వాత అందులో మన పులుపుకి తగినట్టుగా వాక్కాయలను తీసుకుని అందులో ఉన్న సీడ్స్ అన్ని తీసేసి కట్ చేసి అందులో వేయాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి వేసి తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి 6 to 7 విజిల్స్ రానివ్వాలి. ఇంకా నేను ఈ రోజైతే మిల్లెట్ రైస్ చేస్తున్నానని చెప్పాను కదండి. దానికోసమైతే నేను 1 గ్లాస్ ఊదల్ని నైటే వాటర్ పోసి నానపెట్టుకున్నాను. మనం వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు రైస్కి ఆల్టర్నేటివ్గా ఎక్కువ గోధుమ పిండినే వాడతాం కదండి. చపాతీలు అలా తింటుంటాం కదా. కానీ గోధుమల కంటే కూడా మిల్లెట్స్ అనేవి చాలా మంచిది.
మిల్లెట్స్లో గుడ్ ప్రోటీన్ ఉంటుంది, ఇంకా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా మిల్లెట్స్ వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. నేనైతే వారానికి 2-3 సార్లు మిల్లెట్స్ని ఏదో ఒక ఫామ్లో తీసుకుంటున్నాను. అంటే మిల్లెట్స్ కిచిడి కానీ, మిల్లెట్స్ పొంగల్ కానీ, లేదంటే రైస్ లాగా వండుకుని తింటున్నాను. ఈరోజు రైస్కి బదులు మిల్లెట్ రైస్ చేసుకుంటున్నాను కదండి. దానికోసం అయితే ఊదల్ని ఒక గ్లాస్ నానబెట్టాను కదా. ఒక గ్లాస్ ఊదలకి 2 గ్లాసుల వాటర్ పోసి అది స్టవ్ మీద పెట్టి తర్వాత వాక్కాయ పప్పుతో పాటు అయితే ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. దానికోసమే ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు వేసి గరిటతో ఒకసారి కలిపి ఆనియన్స్ని ఫ్రై అవనివ్వాలి. ఇంతలో మిల్లెట్ రైస్ అయితే పొంగొచ్చిందండి. దాని మీద మూత తీసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఉడకనివ్వాలి. మిల్లెట్ రైస్లోని వాటర్ అంతా అయిపోయిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనిస్తే మిల్లెట్ రైస్ పొడి పొడిగా చక్కగా ఉడుకుతుంది. బెండకాయ కర్రీ కోసం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను కదండి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. తర్వాత అందులో బెండకాయ ముక్కలు వేసి మొత్తం గరిటతో ఒకసారి కలుపుకొని బెండకాయ కర్రీ జిగురు లేకుండా ఉండడం కోసం బెండకాయ కర్రీలో నిమ్మరసం పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండడం వల్ల బెండకాయ కర్రీ జిగురుగా లేకుండా పొడి పొడిగా వస్తుంది. చూడండి, మిల్లెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంది, ఇంకా బాగా ఉడికింది కూడా. బెండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో సరిపడా కారం, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, కర్రీకి సరిపడా సాల్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. బెండకాయ కర్రీ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫైనల్గా కొత్తిమీర జల్లుకోవడమే. బెండకాయ కర్రీ కూడా అయిపోయింది కదండి. ఇప్పుడైతే ముందుగా వాక్కాయ పప్పు కోసం అని చెప్పి కుక్కర్లో అన్నీ వేసి 4 విజిల్స్ రానిచ్చాం కదా. 4 విజిల్స్ వచ్చి కుక్కర్ ప్రెజర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి పప్పుని మెత్తగా మెదిపి తర్వాత పోపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి ఆ పప్పుని పప్పులో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాక్కాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. వంట చేయడం అంతా అయిపోయిన తర్వాత లంచ్కి ఒక 1/2 అవర్ బిఫోర్ నేనైతే ఫ్లాక్ సీడ్స్ వాటర్ తాగుతానండి. దీనికోసం ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో 1 టీ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ఆ వాటర్ని తాగడమే. ఫ్లాక్ సీడ్స్ వాటర్ తాగిన తర్వాత ఒక అరగంట సేపు గ్యాప్ ఇచ్చి ఇంకా తర్వాత అయితే లంచ్ చేస్తున్నానండి. ఈ రోజు నా లంచ్ మెనూ వచ్చేసి 1 కప్పు మిల్లెట్ రైస్, వాక్కాయ పప్పు, బెండకాయ ఫ్రై, ఇంకా వాటితో పాటు కీరదోస ముక్కలు. లంచ్ తిన్న తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఎవ్రీ 1 అవర్కి ఒక గ్లాస్ వాటర్ అయితే కంపల్సరీ తాగాలి. ఈవినింగ్ 4-4:30 అలాగే 1 కప్పు పాప్కార్న్ తిన్న తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే ఈరోజు స్వీట్ కార్న్ సూప్ చేస్తున్నాను. ఈ సూప్ చేసుకోవడం చాలా ఈజీ అండి, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ స్వీట్ కార్న్ సూప్ చేసుకోవడానికి ప్యాన్లో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి. బటర్తో అయితే స్వీట్ కార్న్ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ వేసిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్, కొన్ని ఆనియన్స్ని వేసి అవి త్వరగా ఫ్రై అవ్వడానికి సరిపడా సాల్ట్ వేసి అవి మగ్గేలోపు మిక్సీ గిన్నెలో కొంచెం స్వీట్ కార్న్ని వేసి కొంచెం వాటర్ పోసి అవి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ని వేసి గరిటతో మొత్తం బాగా కలిపి ఇది దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. మనం సూప్ ఎంతమందికి చేయాలనుకుంటున్నామో దానికి తగినట్లుగా వాటర్ అయితే పోయాలండి. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసి గరిటతో ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి సూప్ని బాగా కాగనివ్వాలి. సూప్ ఇలా కాగుతున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని గిన్నెలో వేసి అందులో కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకొని కార్న్ఫ్లోర్ వాటర్ని మరుగుతున్న సూప్లో వేసి బాగా కలపాలి. మీకు కార్న్ఫ్లోర్ వాడడం ఇష్టం లేకపోతే అదే ప్లేస్లో ఓట్స్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. సూప్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి వేసి ఫైనల్గా కొత్తిమీర జల్లుకుంటే స్వీట్ కార్న్ సూప్ అయితే రెడీ. చూసారు కదండి, నేను డే 4లో మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏమేమి డైట్ ఫాలో అయ్యాను. నేను ఫాలో అయిన ఈ డైట్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే నేను పెట్టిన అన్ని డైట్ వీడియోస్ మీకు రావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.